హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ మైజోష్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ సుభాషిణిని. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు అండి. ఈ మజ్జిగ పులుసుని సమ్మర్లో మీరు రైస్లో వేసుకుని తిన్నారంటే కడుపులో చల్లగా హాయిగా అలాగే కమ్మగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా ఇంట్లో ఎవరైనా చేసేయచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఈ మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసుని మీరు కూడా సమ్మర్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరు మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఎలా పెట్టంగానే అలా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో ఒక పావు లీటర్ వరకు పెరుగు తీసుకున్నానండి. పెరుగుని తీసుకొని ఇలా కవ్వంతో ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఇలా బాగా చిలుక్కోవాలి మజ్జిగని. ఇలా మజ్జిగని చిలుక్కున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ని మజ్జిగలో వేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అల్లం వేసాం కదా, డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు ఇలా పేస్ట్ని వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి పోపు వేసుకుంటున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు అందులో పోపు దినుసులు వేసేసుకుంటున్నానండి. కొంచెం వేడయ్యాక ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక 4-5 కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేయించకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది. అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయినాక ఇలా మనం ముందుగా బీట్ చేసుకున్న మజ్జిగలో వేసుకొని కలుపుకోవడమేనండి. చాలా సింపుల్ కదా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈ మజ్జిగ పులుసుని మీరు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ ఎండ వేడికి తట్టుకోవడానికి ఇలాంటి మజ్జిగ పులుసుల్ని అప్పుడప్పుడు చేసుకుంటూ తింటూ ఉండాలి. అలాగే మీకోసం ఒక చిన్న చిట్కా. దోశలు అంటుకోకుండా రావాలంటే వేడి పెనంపై నీళ్లు చల్లి క్లాత్తో రుద్దండి. అలా కాకుండా కానీ పెనం పైన కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రుద్ది వేశారంటే దోశలు ఈజీగా వస్తాయి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ చిట్కా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో సరికొత్త వీడియోతో మీ ముందుకి మీ సుభాషిణి.